తెలంగాణ అసెంబ్లీ అప్డేట్ చూద్దాం. నేడు తెలంగాణ అసెంబ్లీలో 6 బిల్లులపై చర్చించనున్నారు. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపాల్సి ఉండడంతో అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించనున్నారు. మాదిగా ఉపకులాలకు 9%, మాలలు ఉపకులాలకు 5%, ఇతర కులాలకు 1% రిజర్వేషన్ అమలు చేసేలా ఇప్పటికే ముసాయిదా సిద్ధం చేశారు. అలాగే యాదాద్రి బోర్డు ఏర్పాటు, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు కోసం పంచాయతీరాజ్ చట్ట సవరణ, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులపై చర్చించనున్నారు. నేటి తెలంగాణ అసెంబ్లీలో చర్చకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. గుడ్ మార్నింగ్ చందు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభం అవుతాయి. ఈరోజు 6 బిల్లులపై కూడా శాసనసభలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా శాసన మండలిలో అయితే ఈరోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. మొదట శాసన మండలి ప్రారంభం కాగానే ప్రశ్నలు ఉంటాయి, వాటికి ఆన్సర్లు కూడా మంత్రులు ఇస్తారు. అదేవిధంగా ఆ తర్వాత శాసన మండలిలో బీసీ బిల్లుపై చర్చ జరుగుతుంది. ఇక మరోవైపు నేడు ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో చర్చించి ఆ బిల్లును కూడా ఆమోదించబోతున్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాదాపుగా 30 ఏళ్ల నుంచి కూడా పోరాడుతూ ఉన్నారు ఆ సామాజిక వర్గాలు. ముఖ్యంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దాదాపు 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా దీని నేతృత్వం వహిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేసినటువంటి క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో పెడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ముసాయిదా కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఏదైతే రిటైర్డ్ జడ్జి షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఒక కమిటీని వేశారు. కమిటీ ద్వారా అన్ని వివరాలన్నీ సేకరించిన తర్వాత మాదిగా ఉపకులాలకు 9%, అదేవిధంగా మాల ఉపకులాలకు 5%, అదేవిధంగా ఇతర కులాలకు 1% రిజర్వేషన్ అమలయ్యేలా కూడా ఒక నివేదిక అయితే ఇచ్చారు. దీనిపైన కొంత ఎంఆర్పీఎస్ అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని కూడా మందకృష్ణ మాదిగా కలిశారు. ఆ క్రమంలోనే తమ జనాభాకు అనుగుణంగానే రిజర్వేషన్లు ఇవ్వాలని కూడా ఆయన కోరారు. ముఖ్యంగా 11%, తెలంగాణలో మాదిగలు 11% ఉన్నారు కాబట్టి 11% రిజర్వేషన్ మాకు కల్పించాలని కూడా చెప్పిన నేపథ్యంలో మీరు మరొకసారి షమీమ్ అఖ్తర్ని కలవండి, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో మందకృష్ణ మాదిగ నేతృత్వంలోనే మాదిగ సంఘాలని కూడా షమీమ్ అఖ్తర్ని కూడా కలిసిన తర్వాత షమీమ్ అఖ్తర్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఒక నివేదికనైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో దీనికి అప్రూవల్ కూడా చేసిన నేపథ్యంలో ఈరోజు శాసనసభ ముందుకు ఈ బిల్లు వస్తుంది. ముఖ్యంగా చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వారి కళ అయితే నెరవేరబోతుంది. ఈరోజు ఆ బిల్లును శాసనసభలో చర్చించి ప్రభుత్వం కూడా ఆమోదించబోతున్నారు. ఈ కీలక బిల్లు శాసనసభలో వస్తుండడంతో ఈరోజు ప్రశ్నోత్తరాలను కూడా శాసనసభలో రద్దు చేసి నేరుగా మొత్తం ఎస్సీ వర్గీకరణ బిల్లును పెడతారు. దీంతో పాటు యాదాద్రి బోర్డుకు సంబంధించినటువంటి బిల్లును కూడా ఈరోజు పెట్టబోతున్నారు. ముఖ్యంగా 18 మంది సభ్యులతో ఒక బోర్డును ఏర్పాటు చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రిని అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ప్రత్యేకమైన బోర్డు ఉండాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చ జరిగిపోతుంది. ఇక మరోవైపు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు కోసం మున్సిపల్ చట్ట సవరణ కూడా చేయబోతున్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ కూడా ఈరోజు చేయబోతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ సంబంధించి ఇప్పటికే ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని కూడా ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దానిపైన ప్రధానంగా చర్చ జరగబోతుంది. అది మరోవైపు అడ్వకేట్ సంక్షేమ బోర్డు చట్టానికి కూడా సవరణ చేసినటువంటి 2 బిల్లులు కూడా శాసనసభలో చర్చించి ఆమోదించబోతున్నారు. మొత్తంగా ఈరోజైతే 6 బిల్లులు అయితే శాసనసభలోకి రాబోతున్నాయి. వీటిపై పూర్తి స్థాయిలో చర్చ అయితే జరగబోతోంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి దాదాపు సాయంత్రం వరకు కూడా అసెంబ్లీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 6 బిల్లులపై చర్చ జరపాలి కాబట్టి సమయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ప్రధానమైనటువంటి బిల్లు కాబట్టి అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.